పల్లవి నచ్చితేనే ఏదైనా సినిమా చేస్తుంది, నచ్చకపోతే బడా స్టార్లున్న మూవీలను కూడా లైక్ తీసుకుంటుంది. అందుకే ఆఫర్స్ ఆవిరవుతున్నాయి అంటున్నారు. కానీ తెలుగులో ఒకటి, తమిళ్లో ఒకటి, హిందీలో ఒకటి అంటూ ముచ్చటగా 3 మూవీలు చేయబోతోంది. కమెంట్స్ కి బ్రేక్ వేసేస్తోంది. లవ్ స్టోరీ తర్వాత మరోసారి నాగ చైతన్యతో జోడీ కట్టింది హీరోయిన్ సాయి పల్లవి. ఎప్పుడూ సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకునే సాయి పల్లవి ఆ లక్షణం వల్లే చాలా ప్రాజెక్టులు మిస్ చేసుకుందన్నారు. కానీ తన పద్ధతే సరైందని ఇప్పుడు నిదానంగా ప్రూవ్ అవుతోంది. సాయి పల్లవి అంటేనే తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు చేసే హీరోయిన్. లేట్ అయినా వరుసగా సినిమాలు చేయకపోయినా పర్లేదు, కానీ నచ్చే పాత్ర వస్తేనే ప్రాజెక్టులు సైన్ చేస్తూ వచ్చింది. హిట్ ఫ్లాప్లకు అతీతంగా తన జర్నీ సాగుతూ పోయింది. తెలుగు, తమిళ్లో సాయి పల్లవి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉండటంతో కొన్ని గ్లామరస్ రోల్స్ తాలూకు ఆఫర్స్ మిస్ అయ్యాయి. అయినా ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు సైన్ చేసి లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటోంది. సాయి పల్లవికి తెలుగులో అయితే లేడీ పవర్ స్టార్ అనేంతగా గుర్తింపుంది. నటిగా, డాన్సర్గా, అలానే తమ ఫ్యామిలీ మెంబర్ అనేలా జనాల్లో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. అదంతా అందాలు ఆరబోసే పాత్రలతో కాకుండా అంతా ఆదరించే పాత్రలు ఎంచుకోవటం వల్లే జరిగిందంటున్నారు. ఒకవైపు హిందీలో రణబీర్ కపూర్ సరసన సీతగా మెరవబోతోంది. తొలి హిందీ మూవీ రామాయణంలో సీతమ్మ పాత్రలో పాతుకుపోబోతోంది. చేతి నిండా ఆఫర్లతో బిజీ అయింది. బాలీవుడ్ రామాయణం, తెలుగులో మత్స్య కార్మికురాలిగా ప్రయోగం, తమిళ్లో శివకార్తికేయన్తో కామెడీ ప్రయాణం, ఇలా వరుసగా 3 ప్రాజెక్టులతో పాన్ ఇండియా లెవెల్లో జర్నీ షురూ చేసింది. బిజీగా మారిపోయింది.